హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక. ఈరోజు మనం పర్ఫెక్ట్ కేసరి బాత్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీన్ని రవ్వ కేసరి అని కూడా అంటారండి. అదే కర్ణాటకలో అయితే కేసరి బాత్ అంటారు. చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి వంట రాని వాళ్ళు సైతం కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని దాంట్లో 2 ఫుల్ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులోనే కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను జీడిపప్పు వేస్తున్నానండి. మీకు కావాలి అంటే కనుక బాదం కానీ పిస్తా కానీ ఏవైనా వేసుకోవచ్చు. ఇవి కొంచెం దూరంగా వేగిన తర్వాత ఇందులోనే కొన్ని కిస్మిస్ వేసుకోండి. ముందే కిస్మిస్ వేసామనుకోండి అవి మాడిపోతాయి. కిస్మిస్ తొందరగా వేగుతాయి కాబట్టి. ఇలా బాగా వేగిన తర్వాత వీటిని తీసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో 1 కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోండి. దీన్ని సుజీ అని కూడా అంటారండి. నేతిలో బాగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అవ్వడానికి కనీసం మనకి 7 నుంచి 8 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఇది నేతిలో ఫ్రై అయ్యి మంచి సువాసన వస్తుంది. అప్పటి వరకు కూడా లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇది ఇలా ఫ్రై అవుతూ ఉండగానే మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో 3 కప్పుల వరకు వాటర్ పోసుకోండి. ఈ వాటర్ని బాగా మరగనివ్వండి. రవ్వని మాత్రం లో ఫ్లేమ్లోనే నిదానంగా ఫ్రై చేసుకోండి. కొంచెం నెమ్మదిగా చేసుకుంటే ఓపికతో చాలా టేస్టీగా ఉంటాయండి ఏ స్వీట్స్ అయినా సరే. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మరుగుతున్న వాటర్ని ఇందులో ఒకేసారి వేయకండి. కొంచెం కొంచెంగా ప్యాచెస్ వైజ్గా వేయండి. కొంచెం పోసుకుని రవ్వలో బాగా కలిసిన తర్వాత ఉండలు లేకుండా కలుపుకొని మరి కొంచెం వాటర్ పోసుకోండి. ఒకేసారి వాటర్ పోస్తే ఉండలు కడుతుందండి. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోండి. ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఒక 1 మినిట్ పాటు కుక్ అవ్వనివ్వండి. ఇది అలా కుక్ అయిన తర్వాత ఇందులోనే 1 కప్పు వరకు పంచదార వేసుకోండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుందండి. పంచదార వేసిన వెంటనే మనకి రవ్వ కొంచెం పల్చబడుతుందండి. కేసరి పంచదార మొత్తం కరిగి మనకి కొంచెం పల్చబడుతుంది. ఈ విధంగా పల్చబడిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ల వరకు ఇలాచీ పౌడర్ వేసుకోండి. కొంచెం పచ్చకర్పూరం వేస్తున్నానండి. నేను ఇది ప్రసాదాల కోసం చేస్తున్నాను. పచ్చకర్పూరం వేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే కొంచెం కేసరి కలర్ కూడా వేస్తున్నాను. మీకు కావాలి అంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. మనం వేసుకున్న 3 కూడా హల్వాలో బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా బాగా కలిసిపోయి ప్యాన్కి సపరేట్ అవుతుంది కదండి. ఇప్పుడు మనకి కేసరి బాత్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇలా రెడీ అయిన తర్వాత లాస్ట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కనుక మీరు వేస్తే మనం కేసరి బాత్ని సర్వ్ చేసుకున్నప్పుడు
పైన నెయ్యి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం నేతి ఫ్లేవర్తో బాగుంటుంది ఇలా ఎండింగ్లో వేసుకోవడం వల్ల. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, పైన మీకు నేతి ఫ్లేవర్తో ఎంత చక్కగా ఉందో కేసరి బాత్. చూడటానికి చాలా టేస్టీగా ఉంటుందండి.